నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట స్కిల్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు ఫార్ములా ఈ కార్ రేస్ పిటిషన్ సస్పెండ్ ఇసుక కుంభకోణంలో అక్రమార్కులను జైలుకు పంపుతాం రెడ్ బుక్ ను మర్చిపోలేదు అన్న మంత్రి లోకేష్ భారత నౌకాదళంలోకి మరో 3 అస్త్రాలు ఐఎన్ఎస్ సూరత్ నీలగిరి వాగ్ షీర్లను జాతికి అంకితమిచ్చిన ప్రధాని భాగవత్ రామ మందిరం వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయి పిచ్చి మాటలు కట్టిపెట్టాలన్న విపక్ష నేత రాహుల్ ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం ఇందిరాభవన్ గా నామకరణం చేసిన సోనియా ఎన్నికల ముందు కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురు లిక్కర్ కేసులో విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి భారత ప్రభుత్వానికి మెటా క్షమాపణలు జుకర్బర్గ్ పొరపాటును మన్నించాలని వినతి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్ ఎమర్జెన్సీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు ఢిల్లీలోని రేవంత్ నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధరబాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సమీక్షలో పాల్గొన్నారు ఐసీఆర్డబ్ల్యూడీఏ 1956 సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలని గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకి రేవంత్ లేఖలు రాయాలి అన్నారు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలి అనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలి అన్నారు పోలవరం ముప్పుపై నిర్దేశిత సమయంలో ఐఐటీతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధరబాబు అన్నారు కేంద్రం సహకారం కూడా అందించాలని మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆయన కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రి శ్రీధరబాబు ప్రత్యేకంగా కలిశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీకి ముందుకొచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఇతర అంశాలను శ్రీధరబాబు కేంద్ర మంత్రికి వివరించారు రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు కాళేశ్వరం మంథని రామగిరిని ఆధ్యాత్మిక వారసత్వ పర్యాటక సర్క్యూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను శ్రీధరబాబు కోరారు టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని తెలిపారు మంత్రి శ్రీధరబాబు సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన ఒక విలేకరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీరెవరు మీకేం సంబంధం బిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది
సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని, ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండడంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఇదే కేసులో ఈ నెల 9న ఏసీబీ కేటీఆర్ ను విచారించింది. రేవంత్ ఇచ్చిన 4-5 ప్రశ్నలను అలా తిప్పి ఇలా తిప్పి అడిగారు. విచారణకు పూర్తిగా సహకరించారని కేటీఆర్ చెప్పారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసని, ఇంకా తనపై 100 కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ కి ఒకవైపు గోడ దెబ్బ, మరోవైపు చెంపదెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని కుంభకోణం, లంబకోణం లేదని అంటావా అని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి తలుపులు విరగ్గొట్టి అరెస్టులు చేయలేదు అన్నారు ఆది శ్రీనివాస్. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్ప దెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో, అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా, అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లు తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అసలు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి పెంచి, బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి 10 కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలకు తరలించే క్రమంలో 8 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబట్టి పెనాల్టీ రూపంలో, లేదంటే 18% జిఎస్టీ రూపంలో, అది కూడా ప్రజా సంపద దుర్వినియోగం చెప్పని తేలిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని. పైసలకు అమ్ముడుపోయిన దొంగ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సంజయ్ పై తాను దాడి చేసినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ సంజయ్ కుమారే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో రైతు రుణమాఫీ జరగలేదని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రన్నింగ్ కామెంట్స్ చేశారు అన్నారు. తనను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ కి సంజయ్ ఫిర్యాదు చేశాడని, హుజురాబాద్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని గెలిపించారు అన్నారు పాడి కౌశిక్ రెడ్డి. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే, నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నావు చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు, మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా
నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో, మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా మంత్రులు ప్రధాని మోడీతో పాటు వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో అన్ని సమస్యలు తీరిపోవు అన్నారు. గోదాం, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలి అన్నారు. చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలి అన్నారు. ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి అంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పిల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది, దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజెస్, కనీసం పసుపు ఏదైతే ఉందో క్వింటల్ 15,000 రూపాయలు లభిస్తున్నాయి కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని పునరుద్ఘాటించారు మంత్రి. రెడ్ బుక్ ను మర్చిపోలేదని, తన పని చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్ త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తారని లోకేష్ చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2.5 ఏళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. బనగానపల్లె పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బనగానపల్లె ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. బనగానపల్లెలో జుర్వేరు బాగు ఆక్రమణలకు గురి కావడంతో వాటిని తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇది మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము 30.66 లక్షలు, 30,66 లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని 2.5 సంవత్సరాల లోపల కంప్లీట్గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు, బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ, నిధుల బాధ్యత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా భారత నౌకాదళ అంబుల పొదిలో మరో 3 అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీలను నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలని ముందుకు సాగుతున్న భారత్ లక్ష్య సాధనకు ఇది పెద్ద ముందడుగుగా నిలిచింది. దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివని ప్రధాని మోడీ అన్నారు. దేశ భద్రత కోసం వారు ప్రాణాలు సైతం లెక్క చేయరని చెప్పారు. నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడిందని తెలిపారు ప్రధాని మోడీ. हमारी गौरवशाली धरोहर को भविष्य की आकांक्षाओं से जोड़ता है. लंबी समुद्री यात्राएं, कॉमर्स, नेवल डिफेंस, शिप इंडस्ट्री, इसमें हमारा एक समृद्ध इतिहास रहा है. अपने इतिहास से प्रेरणा लेते हुए आज का भारत दुनिया की एक मेजर मैरीटाइम पावर बन रहा है. आज जो प्लेटफॉर्म लॉन्च हुए हैं उनमें भी
इसकी झलक है। अब जैसे हमारा नीलगिरी चौल वंश के समुद्री सामर्थ्य के प्रति समर्पित है। ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవనానికి ఇందిరా భవన్ గా నామకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా 400 మంది హాజరయ్యారు. 6 అంతస్తుల్లో ఆధునిక సౌకర్యాలతో ఏఐసీసీ కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ పార్టీలు తమ సొంత భవనాలను నిర్మించుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం నూతన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 9A కోట్ల రోడ్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 6 అంతస్తులతో ఇందిరాభవన్ ను నిర్మించారు. 2009లో కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టగా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది. దాదాపు 5 దశాబ్దాలుగా అక్బర్ రోడ్ 24 నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగాయి. ఇక నుంచి ఇందిరాభవన్ కేంద్రంగా ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగించనుంది. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఆ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సైతం మోహన్ భగవత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయని అన్నారు. బ్రిటిష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు అన్నారు. ఇక్కడైనా ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలని రాహుల్ అన్నారు. No inferior community, they are all the same. That is written in the constitution and it is symbolized by this building. On the other side, there is the idea of a centralized knowledge, of a centralized understanding. Mohan Bhagwat has the audacity to inform the nation every 2 or 3 days what he thinks about the independent movement, what he thinks about the constitution. In fact, what he has said yesterday is treason because it is stating that the constitution is invalid. It is stating that everything, the fight against the British was invalid, and he has the audacity to say this publicly. In any other country, he would be arrested and tried. That is the fact. రామమందిర నిర్మాణం పూర్తయిన రోజు స్వాతంత్ర్య దినోత్సవంగా ఆర్ఎస్ఎస్ భావిస్తోందని మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆర్ఎస్ఎస్ పోరాటం చేయలేదని, అందుకే వారికి ఆ రోజు గుర్తుండదని విమర్శించారు. దేశం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందన్న ఆయన ఇళ్లను వదిలి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశామన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడదామని ఖర్గే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. बात कही जो लोग आजादी से वास्ता नहीं था या उसके लिए लड़े नहीं थे, ऐसे लोग क्या बात कर रहे हैं आपको मालूम है। आज ही मैं पेपर में पढ़ा कि जो आरएसएस के मुख्य है भागवत, उन्होंने अपना मुंह खोला और ये कहा कि रियल आजादी मिली जब राम मंदिर बना और उसका उद्घाटन किया। तो सहज है कि मोदी और उन्होंने मिलकर उसका उद्घाटन किए थे, इसलिए मोदी जी को आजादी मिली। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇప్పటికే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ సీఎం అతీషి మర్లీనా నామినేషన్ దాఖలు చేయగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కన్హౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. भगवान को हाथ जोड़ के हमें आशीर्वाद दें कि दिल्ली में फिर से हम लोगों की सरकार बने, आम आदमी पार्टी की सरकार बने और लोगों के लिए शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, बिजली, पानी, सड़क, महिलाओं को 2100 रुपए दिलवाने के लिए, इन सब कामों के लिए काम कर सके, काम कर
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ వెల్లడించారు. ఢిల్లీలో ఆప్ కి బలం ఉంది కాబట్టి ఇండియా నేతలు ఆ పార్టీకి మద్దతిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమిని ఏర్పాటు చేసే సమయంలో అన్ని పక్షాలు ఏం నిర్ణయం తీసుకున్నాయో వాటిని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. తమ ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించడానికి అవకాశం ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు తమ మద్దతు ఇవ్వాలని కూటమి నేతలు చేసుకున్న ఒప్పందం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉంది కాబట్టి తమ మద్దతు దానికే అని స్పష్టం చేశారు. ये कुंभ का आयोजन महाकुंभ हमारे हिंदू परंपरा के तहत हजारों साल से होता आया है। साधु संत ऋषि मुनि जिन्हें हम कभी नहीं देख पाते हैं, वो वहां पर प्रयागराज में आकर के न केवल वहां पे पूजा पाठ या जो तिथियां होती हैं उस दिन स्नान करते हैं। అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. నగదు అక్రమ చలామణితో ముడిపడిన మద్యం కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలోని రంగంపేట విద్యానికేతన్ వద్ద హైడ్రామా నెలకొంది. మంచు మనోజ్ దంపతులను విద్యానికేతన్ ఆవరణలోకి వెళ్లనీయకుండా కాలేజ్ సిబ్బంది అడ్డుకుంది. లోపలికి వెళ్లకుండా తనను ఎలా అడ్డుకుంటారని సిబ్బందిని మనోజ్ ప్రశ్నించగా కోర్టు ఆర్డర్ ఉందని, అందుకే అనుమతి లేదంటూ వారు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విద్యానికేతన్ కాలేజ్ గేటు వద్ద మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీ గార్డులు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో ఉంది కదా, ఇక్కడ వచ్చింది ఆర్డర్ పంపిండి. ఓకే ఓకే ఓకే. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా డే టైంలో అంతా ఫుటేజ్ చూసుకుని పోతున్నాను సార్. నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. వెళ్తాను రానిస్తా ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ కసిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మంచు ప్రసాద్ ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకు మించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం తప్పులు తింటాను. తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యామండలి. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి ఈఏపీ సెట్ జరగనుంది. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ఈఏపీ సెట్ కు పరీక్ష నిర్వహించనున్నారు. మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లా సెట్, పీజీ లా సెట్లకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే జూన్ 8, 9 తేదీల్లో ఐ సెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈ సెట్ల ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలో గుర్రపు పందాలు దుమ్ము రేపాయి. యువత కోలాహలం నడుమ కనుమ పండుగ జోష్తో హార్స్ రేస్ కొనసాగింది. గుర్రం పోటీలు తిలకించేందుకు వచ్చిన జనంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. సంక్రాంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో గుర్రపు పందాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. మగధీరా సినిమాలో హీరో రామ్ చరణ్ తరహాలో ఫోజులు కొడుతూ ఫోటోలు తీసుకున్నారు. గుర్రం పోటీలు ఆద్యంతం సందర్శకుల్లో జోష్ నింపింది. టెంట్ దగ్గర వచ్చి నేను ఎక్కడైతే నిల్చున్నా అక్కడే శ్రీశైలం మల్లికార్జున స్వామివారు, భ్రమరాంబికాదేవి అమ్మవారు అధికార నందిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో నంది వాహన సేవ ప్రత్యేకతను సంతరించుకుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారును అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన ఆది దంపతులు నంది వాహనంపై లోక సంచార సంకేతంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో స్వామివారి నంది వాహన సేవ కన్నుల పండువగా సాగింది. వాహన సేవలో కళాకారుల ఆటపాటలు, చెంచు గిరిజనుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ కొండగావ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీగా నక్సల్ డంపును స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో 14 భార్మర్ తుపాకులు, 14 టిఫిన్ బాంబులతో పాటు పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి, నక్సల్ సాహిత్య పుస్తకాలు లభ్యమైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పుంగల్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుదూర్, దోపా, కొడెనార్, తుమ్రివాల్ ప్రాంతాల్లో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జాయింట్ ఆపరేషన్ చేస్తూ తుమ్రివాల్ అటవీ కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున నక్సల్స్ దాచిన డంపు బయటపడిందని పోలీసులు తెలిపారు. सबको नमस्कार। 12 तारीख को 12 जनवरी 2025 मतलब 1 डे बिफोर 11 जनवरी को हमारे पास इनपुट्स मिले हैं कि पुंगरपाल एरिया में कुदूर पुंगरपाल एरिया में नक्सली का प्रेजेंस है। तो हम नेक्स्ट లోక్సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలకు సిద్దమైంది. ఈ క్రమంలోనే మెటా స్పందిస్తూ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని కోరింది. జుకర్బర్గ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన పోస్ట్ను మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్రాల్ స్పందించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే, కానీ భారత్లో మాత్రం కాదు అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నామని వివరణ ఇచ్చారు. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి అన్న శివానంద్, ఈ దేశ సృజనాత్మక భవిష్యత్తులో మేము కీలక పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నాం అని రాసుకొచ్చారు. అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. ఇప్పటికే ఆయన అభిశంసనకు గురికాగా తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 100 మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు అయిన సందర్భంగా అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజు ఈ స్టూడియో ఓపెన్ అయినట్లు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఇక్కడికొచ్చి అందరితో పాటు టిఫిన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది అన్నారు. ఎంతో మందికి ఏఎన్ఆర్ స్ఫూర్తి అని చెప్పారు. రోడ్లే లేని రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు నాగార్జున. రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్ట్స్, కొత్త డైరెక్టర్లు, ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది. అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు. ఆయన ఒక్కడే దేవుళ్ళలాగా ఎంబడి ఉండే అన్ని రాళ్ళు రప్పలు అంత నీట్గా చేసినాం. ఇప్పుడు ఇట్లా తయారైంది. అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడు మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసే. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. రిలయన్స్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్ల సూచీలకు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 23,200 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 76,900 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,991.05 వద్ద గరిష్టాన్ని తాకి చివరకు 224 పాయింట్ల లాభంతో 76,724 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,293 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 37 పాయింట్ల లాభంతో 23,213 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.37 వద్ద స్థిరపడింది. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.